రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ అగ్నిపర్వతం మంత్రి పదవి కోసం ఎప్పుడు పాకులాడలేదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ అగ్నిపర్వతం లాంటోడు. సమస్యల విషయంలో అగ్నిపర్వతంలో పేలుతాడు. అంతే కానీ మంత్రి పదవి కోసం ఆయన పాకులాడలేదు. ఆయన మంత్రి పదవి కోసం పాకులాడలేదని నువ్వెట్లా అంటావు? కానీ పాకులాడిందే మంత్రి పదవి కోసం కదా. నేను భువనగిరి ఎంపీని గెలిపిస్తా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుడుతోనే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. నా మాట నిలబెట్టుకోలేదు అంటే బోలెడు మందికి చెప్పిండు. అన్యాయతీయ రాజకీయాలలో అంటే నువ్వు ఒక్కడివే గెలిపించినావు ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డిని. మరి రిమైనింగ్ 8 మంది అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏం లేకుండానే నువ్వు ఒక్కడివే గెలిపించినావు అంటే నమ్ముతారా ప్రజలు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించినట్టే కదా. సరే గెలిపించినమే అనుకో, సపోజ్ రిమైనింగ్ 7 కూడా మరి వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరొకరు వాళ్ళకు కూడా మంత్రి పదవులు రావాలి అంటే వస్తాయా? అట్లా ఉంటుంది కథ. ఆయన పాకులాడింది మంత్రి పదవి కోసమే, దాంట్లో తప్పు పట్టుకోవడానికి లేదు, మీరు అటు ఇటు తిప్పడానికి కూడా లేదు. అంతేగాని మంత్రి పదవి కోసం ఆయన పాకులాడలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కితాబిచ్చారు. శనివారం జడ్చర్లలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకోవాలనే విషయంలో రాజగోపాల్ రెడ్డి స్పందిస్తుంటారని, మంత్రి పదవి కోసమే ఆయన ఇలా మాట్లాడుతుంటారని అనుకోవడం తప్పు అన్నారు. ఆ పదవే కావాలనుకుంటున్న 2.5 ఏళ్ల క్రితమే గట్టిగా పట్టుబట్టేవారన్నారు. అధికారుల్లో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందండి. అధికారుల్లో అవినీతి పెరుగుతుందంట. మరి రాజకీయ నాయకులలో అవినీతి పెరుగుతలేదా సార్? ఓన్లీ అధికారులలోనే అవినీతి పెరుగుతుందా? ఎంఆర్ఓ లంచం తీసుకుంటుండు, ఆర్డీఓ లంచాలు తీసుకుంటుండు, పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నారు, ప్రతి శాఖ లంచం తీసుకుంటుంది, అవినీతి అధికారులను పెంచి పోషిస్తున్నారు. మరి మనం కూడా గదే చేస్తున్నాం కదా. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకుంటున్నారు, ఎంపీలు ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకుంటున్నారు, ఏ రోడ్డుకి ఎంత కమిషన్ తీసుకుంటున్నారు, మీ నియోజకవర్గంలో బడా వెంచర్ వేస్తే మీరెంత తీసుకుంటున్నారు ప్రతి ఎమ్మెల్యే, నాట్ ఓన్లీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రతి ఎమ్మెల్యేకు ముట్ట చెప్పింది పని కావట్లేదు కదా. మరి ఏడా ఉంది ఇంకా నీతివంతమైన పాలన కోసం ఎటు వెళ్తున్నాం మనం? ఏడా ఉంది మన దగ్గర? ఏమన్నా ఉందా? పొరపాటున ఉందా? రాజకీయ అవినీతి దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. ఈ అధికారుల అవినీతి, రాజకీయ అవినీతి లేకపోతే అమెరికాను తలదన్నే భారతదేశం తయారవుతుంది. నా దేశం అమెరికాను తలదన్నే భారతదేశం. బయట కంట్రీలలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సింపుల్గా నడుచుకుంటూ ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నారు? దీని తల్లి మన దగ్గర సర్పంచ్ అయితే అవుతలేడాడు, కింద మీద అవుతలేడు అంటాడు. వాడికి పోతే ఎమ్మెల్యే దేకని కూడా దేకాడు, కింద మీద ఆగాడు. ఈ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లైఫ్ సెటిల్డ్, లైఫ్ లాంగ్ పింఛన్ వస్తుంది. ఎంత అంటే అంత మీరు దున్నుకోవచ్చు. మీ 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 నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా మీకు కమిషన్ రావాల్సిందే, ఇంకేముంటుంది? ప్రత్యేకించి తహసీల్దార్ ఆఫీసులో చిన్న పనికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చిందన్నారు. ₹1 లేకుండా న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇదే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం మాట్లాడారని గుర్తు చేశారు. వాస్తవంగా అనిరుద్ రెడ్డి రిచ్ ఫెలో, చాలా రిచ్ పార్టీ. అంటే ఈ రూపాయికో ₹2కో ఆడో ₹1 ఇస్తా అంటే ఈ పని చేయడమో ఆయనకి అవసరం లేదు. చాలా రిచ్, వాస్తవంగా చాలా రిచ్. ఒక్కొక్కసారి ఆయనే బాధపడ్డారు, ఎందుకు వచ్చిండ్రా ఈ దిక్కుమాల రాజకీయాలకు, బిజినెస్లు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీగా గడపాల్సింది, రోజు మెంటల్ ప్రెషర్స్తో ఉంటున్నామని మా భార్య కూడా బాధపడుతుంది అని ఓ రోజు ఏడ్చిండు పాపం ఆయన. అంత వరస్ట్ రాజకీయాలు ఉంటాయి. అంటే చదువుకొని నీతివంతమైన రాజకీయాలు చేద్దాము అని ఎవడైనా వస్తాడో వాడు కరెక్టెడ్గా ముద్ర పడతాడు. అసలు రాజకీయాలలో ఇమిడలేకపోతారు. అది బయట కంట్రీస్లలో సూట్ అవుతుంది. చదువుకొని నీతిగా నిజాయితీగా రూపాయి కరెక్టెడ్ లేకుండా పేద ప్రజల వర్గాల కోసం పనిచేయాలని ఉన్న వాళ్ళకు బయట కంట్రీస్ సెట్ అవుతాయి, మన కంట్రీ సెట్ కాదు. మన కంట్రీలో కూడా కొంతమంది ఉన్నారు, నరేంద్ర మోడీ లాంటి నాయకులు చాలామంది ఉన్నారు, యోగి లాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు అవినీతి చేయాల్సిన ఆస్కారం లేదు. అవినీతి సొమ్ముతో వాళ్ళ పిల్లలకో వాళ్ళ భార్యలకో వాళ్ళ కుమారులకో వాళ్ళ కుమార్తెలకో 100 కోట్లు దోచిపెట్టాలన్న సోయి లేదు. ప్రధాని మోడీ అంటే గుర్తుకొచ్చింది అన్న, వాళ్ళ అమ్మగారు జరిగిపోతే
ఇంత సాదా చేసిండంటే అసలు ఎవరికైనా తెలుసా? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ చనిపోతే వితిన్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎవరైనా చేస్తాడా? సర్పంచో ఎమ్మెల్యే చచ్చిపోతే, ఎమ్మెల్యే వాళ్ళ తల్లి చచ్చిపోతే, సర్పంచ్ తల్లో, ఎమ్మెల్యే వాళ్ళ తల్లో, ఎంపీ వాళ్ళ తల్లో, మంత్రి వాళ్ళ తల్లో చనిపోతే నార్మల్ కాదు, ఆ రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. ప్రైమ్ మినిస్టర్, దేశానికి ప్రైమ్ మినిస్టర్, అందులో 3వసారి ప్రైమ్ మినిస్టర్, అటువంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ తల్లి చనిపోతే హాఫ్ అన్ అవర్లో కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఎవరికి తెలియకుండా మళ్ళీ పోయి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అటువంటి నీతివంతమైన రాజకీయ నాయకులు నా భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా చూసుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి ఏం సంపాదించిండు? డాక్టర్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం ఏం సంపాదించిండు? ఇటువంటి మాడీలు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాడీల బాటలో ఎంతమంది నడుస్తున్నాం మనం ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చూడాలి. ఇది అనిరుద్ రెడ్డికి సంబంధించింది.